తమిళనాడులోని మెహనూరు గ్రామానికి చెందిన ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో 1963లో నటరాజన్ చంద్రశేఖరన్ జన్మించారు. ఆయన తన ప్రాథమిక విద్యను గ్రామంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలోనే పూర్తి చేశారు. అనంతరం కోయంబత్తూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అప్లైడ్ సైన్సెస్లో డిగ్రీ పట్టా అందుకున్నారు. కంప్యూటర్లు, ప్రోగ్రామింగ్ రంగాలపై ఉన్న ప్రత్యేక ఆసక్తితో ఎంసీఏ పూర్తి చేశారు. సరిగ్గా 1987లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థలో ఒక సాధారణ ఇంటర్న్గా ఆయన తన కార్పొరేట్ ప్రయాణాన్ని ప్రారంభించారు. సాధారణంగా ఐటీ ఉద్యోగులు కొద్ది ఏళ్లకే కంపెనీలు మారుతుంటారు. కానీ ఆయన మాత్రం సుదీర్ఘకాలం పాటు ఒకే సంస్థలో కొనసాగారు. క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేస్తూ సంస్థలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 2007లో టీసీఎస్ బోర్డు సభ్యుడిగా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 2009లో తన 46 ఏళ్ల పిన్న వయసులోనే టీసీఎస్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. టాటా గ్రూప్లో ఇంత పిన్న వయసులోనే ఒక సంస్థకు సీఈఓ అయిన వ్యక్తిగా ఆయన ఘనత సాధించారు. చంద్రశేఖరన్ బాధ్యతలు స్వీకరించే సమయానికి ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా ఐటీ రంగం తీవ్ర కష్టకాలంలో ఉంది. తన వ్యూహాత్మక నిర్ణయాలు, సమర్థవంతమైన నాయకత్వంతో టీసీఎస్ను ఆ సంక్షోభం నుంచి విజయవంతంగా బయటపడేశారు. ఆయన హయాంలోనే టీసీఎస్ వార్షిక ఆదాయం $20 బిలియన్ మైలురాయిని చేరుకుంది. భారతదేశంలోనే అత్యంత విలువైన టెక్నాలజీ కంపెనీగా టీసీఎస్ను ఆయన తీర్చిదిద్దారు. ఆ తర్వాత సైరస్ మిస్త్రీ నిష్క్రమణ అనంతరం 2016 అక్టోబర్లో టాటా సన్స్ బోర్డులో చేరారు. 2017లో టాటా సన్స్ చైర్మన్గా అత్యున్నత బాధ్యతలు స్వీకరించారు. టాటా కుటుంబానికి చెందిన తొలి వ్యక్తి, అలాగే పార్సీయేతర వ్యక్తి ఈ పదవి చేపట్టడం చరిత్రలో ఇదే మొదటిసారి. దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటాకు చంద్రశేఖరన్ అత్యంత నమ్మకస్తుడిగా, సన్నిహితుడిగా పేరొందారు. ఆయన సేవలను గుర్తించిన యాజమాన్యం 2022లో రెండోసారి కూడా ఆయన్నే టాటా సన్స్ చైర్మన్గా కొనసాగించింది. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ సరికొత్త వ్యాపార రంగాల్లోకి వేగంగా అడుగుపెట్టింది. ప్రభుత్వం నుంచి ఎయిర్ ఇండియాను తిరిగి టాటా గ్రూప్ చేతుల్లోకి తీసుకురావడంలో చంద్రశేఖరన్ అత్యంత కీలక పాత్ర పోషించారు. ఎయిర్ ఇండియా, విస్తారా విలీనాన్ని విజయవంతం చేసి ఏవియేషన్ రంగంలో టాటా స్థానాన్ని మరింత బలోపేతం చేశారు. సెమీకండక్టర్ తయారీ, టాటా న్యూ డిజిటల్ యాప్, ఎలక్ట్రానిక్స్, ఫార్మసీ రంగాల్లో కొత్త వ్యాపారాలను ప్రారంభించారు. ఆయన నేతృత్వంలో టాటా గ్రూప్ మొత్తం ఆదాయం రెట్టింపు కాగా, మార్కెట్ విలువ, నికర లాభం 3 పైగా పెరిగాయి. మరోవైపు వ్యాపారంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ఆయన ఎంతో క్రమశిక్షణను పాటిస్తారు. 40 ఏళ్ల వయసులో మధుమేహం బారిన పడ్డంతో వైద్యుల సలహాతో రన్నింగ్ చేయడం ప్రారంభించారు. లండన్, బోస్టన్, న్యూయార్క్, ముంబై వంటి నగరాల్లో ఎన్నో అంతర్జాతీయ మారథాన్లను విజయవంతంగా పూర్తి చేశారు. వ్యాపార రంగానికి చేసిన విశేష సేవలకు గాను భారత ప్రభుత్వం 2022లో ఆయన్ను పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం తర్వాత టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి ఆయన వైదొలుగుతున్న నేపథ్యంలో కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక సామాన్య ఇంటర్న్గా చేరి $1 బిలియన్ సామ్రాజ్యానికి అధిపతిగా ఎదిగిన చంద్రశేఖరన్ ప్రయాణం నవతరానికి ఎప్పటికీ ఆదర్శప్రాయం.